ఏంటిది? ఒక ఇయర్లో దిస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 15 days. అవునా? ఇవి వీడియో కష్టాలు అనమాట. నువ్వు పంచయం వేసిన లోక విదితమే అదే మళ్ళీ వీడియో కోసం కాదు, వీడియోలో లైకుల కోసం. విజయ్ ఏం చేస్తున్నావు? నేను కుక్కర్ పెడుతున్నా. వచ్చావా ఊరి నుంచి? ఎస్. వచ్చావా ఊరి నుంచి? వచ్చాను, నీకోసం ఏదో ఒక వింత వస్తువు తీసుకొచ్చా. అది ఎయిర్పోర్ట్ బ్యాగ్ కదా, నా కోసం ఏమైనా ఇంపార్టెంట్ తెచ్చావా? ఇదిగో. అది రెగ్యులర్గా ఫ్లైట్లో ఇచ్చే స్నాకే కదా. అది కాదు, ఇది కూడా తెచ్చా. ఏంటి ఊరి నుంచి వస్తూ సొరకాయ తెచ్చావా? ఇది సొరకాయ, ఇది కట్ చేయి చెప్తా, దీని విషయాలు తెలుస్తుంది. ఇది మామూలు సొరకాయ కాదు. ఏంటి స్పెషల్? నువ్వు కట్ చేయి చెప్తా. నాకు సొరకాయలానే ఉంది. నువ్వు కట్ చేయి, కట్ చేస్తే దీని తాలూకా మహత్తు నీకు తెలుస్తుంది. కాశీకి వెళ్ళి పిల్లిని చంక పెట్టుకొచ్చినట్టు నువ్వు ఇండోర్ వెళ్ళి సొరకాయ తెచ్చావా? ఏంటిది? సొరకాయ వస్తే దీని విషయం చెప్తాను నీకు. దీన్ని కట్ చేయి, పట్రా, బోర్డును పీలర్ పట్రా. ఏంటో సొరకాయ. దీని మీద అంత బొంబాయి నుంచి అక్కడి నుంచి పట్టుకొస్తే సొరకాయ. బొంబాయి నుంచి తెచ్చావా? ఇంకా చాలా దూరం నుంచి తెచ్చా. నేను సంగతి చెప్తా. పీలర్ తెచ్చావా? కొయ్యకు. అంతా ఎందుకు అంతా ఇప్పుడు కూర వంట చేశాను. మొత్తం పీల్ చేసి ఇస్తాను. సగంకి వస్తావా? ఏంటి తినేదా? కూర అయినా సొరకాయ అయినా కూడా ఎక్కువ అయిపోతుంది. వస్తావా? కొయ్యి, నువ్వే కొయ్యి. ఇంత తెలియాలి. ఇది సొరకాయ ఇచ్చి వంట అయిపోయింది. కొయ్యి. ఏంటిది? ఏంటి వాసన చూస్తే దోసకాయ వాసన. చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ది జాయింట్ ఇండియన్ కుకుంబర్. దోసకాయలా ఉంది వాసన. దిస్ ఈజ్ కాల్డ్ ది జాయింట్ ఇండియన్ కుకుంబర్. జాయింట్ ఇండియన్ కుకుంబర్ ఇది. నేను చేస్తాను. ఇది మన దేశంలో అన్నిటికన్నా పెద్ద కుకుంబర్ ఇదే అంటారు. అవునా? చెయ్యి, పీల్ చెయ్యి. జాయింట్ ఇండియన్ కుకుంబర్. ఏమో గ్రీన్గా ఉంది. స్పెషల్ కుకుంబర్ ఇది. కుకుంబర్ కంటే కొంచెం థిక్గా ఉంది. యాక్చువల్గా తొక్కు కూడా తినేయచ్చేమో కదా మామూలు కీరాల. లేదు, ఇది తినకూడదా? పీల్ చేసి దీన్ని తినడానికి. ఇది ఇంత పెద్ద దోసకాయ నువ్వు చూసావు నీ లైఫ్లో ఎప్పుడైనా? అసలు నాకు ఉంటుందని కూడా తెలీదు. దిస్ ఈజ్ ఎ స్పెషల్ కుకుంబర్, జాయింట్ ఇండియన్ కుకుంబర్ అని మధ్యప్రదేశ్లో జబువా అనే డిస్ట్రిక్ట్లో దీని తాలూకా ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఒక ఇయర్లో దిస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 15 days. అవునా? జస్ట్ ఫర్ 2 weeks. అందుకనే ఇది రేర్ కుకుంబర్. అసలు ఏంటి సైజు బాబోయ్? దిస్ ఈజ్ రేర్. కాచిందా లేకపోతే? లేదు, షార్ట్ సీజన్ క్రాప్. ఇది ఓన్లీ ఫర్ 2 weeks. దీని తాలూకా స్పెషల్ ఫ్లేవరు, ఇది స్పెషల్. అందుకనే అక్కడ కలర్ మొత్తం గ్రీను ఎల్లో భలే ఉంది. ఇది కట్ చేసి నీట్గా గింజలు కూడా పొడుగుగా చాలా బాగున్నాయి. ఎస్, గింజలు తినకూడదులే. గింజలు తీసి గింజలు దోసపప్పే కదా. సలాడ్లో మరి గింజలు ఎందుకు తీసి మామూలుగా సలాడ్లో కట్ చేయి. ఇది ఉంచు జాగ్రత్తగా. ఎవరికైనా ఇవ్వు నీ ఫ్రెండ్స్కి, మళ్ళీ దొరకదు. అయిపోయే సీజన్. కొంచెం ఇది ముదిరిపోయినట్టుగా గింజలు ఫామ్ అయిపోయినాయి. లేదు, ముదరలే. కానీ ఎంత చిన్ని అసలు గింజలు కూడా చాలా తక్కువ. దిస్ ఈజ్ ఎ రేర్ కుకుంబర్. నేను పట్టుకో, ఇది చేత తీసిద్దాం. ఇవి వీడియో కష్టాలు అనమాట. శుభ్రంగా అక్కడ చేసుకునేదాన్ని కదా. నువ్వేం చేయాలంటే కెమెరా పెట్టాను. కుకింగ్ వీడియోలు వాళ్ళు చేస్తారు చూసావా, అవి చూస్తే నీకు తెలుస్తుంది ఎఫిషియెంట్గా పీల్ చేయడం. ఓ పని చేయి, పెద్ద ఇల్లు కొను. నేను కూడా కుకింగ్ ఏది ఒక స్పెషల్గా పెట్టుకొని కెమెరా పెట్టుకొని ఒక స్లాట్ పెట్టుకొని ఇప్పుడు బుద్ధిగా అక్కడ చేసుకునేదాన్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ క్యారీ చేసుకుంటూ. ఇదే వీడియో కష్టాలంటే. నీ వీడియో కోసం ఇల్లు కొనమంటావు నన్ను? ఇది కొంచెం
ఇది కొంచెం రైప్ అయింది, సో జస్ట్ టేక్ ఇట్ ఆఫ్. కొంచెం రైప్ అయింది ఇది. ఇప్పుడు ఎల్లో పండినట్ట. రైప్ అయితే పండిపోతుంది, పర్లేదు తినొచ్చు. అదేలే, పైన కూడా కొంచెం ఎల్లో ఇష్గా ఉంది కదా, అందుకేమో. చెయ్యి, మళ్ళీ నాకు తెలియదు. ఇక కాదు, ఆల్రెడీ నువ్వు వంట చేస్తూ చాలాసార్లు కనిపించావు, అసలు నేను పనే చేయను అనుకుంటారు. ఇలాంటి కటింగ్ కూడా నేను చేయలేదు అనుకో. నేను లేనప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడితే అవే కదా. అదే అది ఇప్పుడు అన్నీ నువ్వు వంట చేసిన వీడియోలు ఉన్నాయి. ఇది కొంచెం తీసేసి, కొంచెం రైప్ అయిపోయింది. 2 days కింద కొన్నాం కదా, అందువల్ల. పని చేయను అనుకుంటారు అందరూ. నువ్వు పని చేయని లోక విదితమే. మళ్ళీ అవి చెప్పు. నువ్వు పని చేయని అన్న విషయం లోక విదితమే. దగ్గరికి చూడండి, అచ్చం సొరకాయలానే ఉంది కదా. లోపల గింజలు చూడండి ఎంత పెద్ద పెద్దగా పొడుగ్గా ఉన్నాయో. చూడ్డానికి మాత్రం భలే ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషను బాగుంది కదా. 4 days అయ్యేసరికి పండిపోయి ఉంటుంది. ఇండోర్ అన్నావు కదా. ఇండోర్ దగ్గర కొన్నా. ఇండోర్ దగ్గర మాల్వా రీజన్ అంటారు ఏరియాని. మాల్వా రీజన్ అంటారు, అంటే జబువా అని ఏరియా. జబువా అంటే అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు, చాలా ఫెరోషియస్ ట్రైబల్స్ ఉంటారు. అక్కడది ఇది ఈ కుకుంబర్. అడవుల్లో పండుతాయి అంటే ఆ ఏరియాలో పండుతాయి, బట్ వెరీ షార్ట్ సీజన్. ఇప్పుడు తర్వాత తిందాం ఇది. ఎస్, దీని మీద నువ్వు చూడడానికి మాత్రం గ్రీను, దీని మీద కొంచెం నువ్వు చాట్ మసాలా వేసి పట్రా. సరే, చూసారా కలర్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మళ్ళీ మనసు మార్చుకుని చాట్ మసాలా కాకుండా ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకున్నాం. చాలు 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 చాలు. సాల్ట్ వేసావా? ఫస్ట్ టేస్ట్ చూడాలి ఎలా ఉంది ఏంటో. ఇలా ఉంది. బాగుంది. అంటే ఆ కీరా కన్నా కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంది. ఇది ఎంత కొంచెం పండింది కొంచెం. ఇది ఎందుకు రైప్ అయిపోయిందంటే ఇది కొని ఆల్మోస్ట్ 3 days అయింది. నేను ఇండోర్ వెళ్ళి ఇండోర్లో కొని తెచ్చి, ఇండోర్ నుంచి బొంబాయి వెళ్ళి, బొంబాయి నుంచి పూనా వచ్చి, పూనా నుంచి మార్నింగ్ తెచ్చా. ఇది వ్యూవర్స్కి చూపిద్దామని ఎంత కష్టపడి తెచ్చానంటే, కష్టమే. బొంబాయిలో ఫ్లైట్ దిగి నా బిజినెస్ సూట్ కేసు ఇవన్నీ పట్టుకుని కో ప్యాసింజర్ని వీడియో తీయమని చెప్పాను. వాళ్ళు నవ్వుతున్నారు, ఏంటి వీడికి పిచ్చి కింద, వీడు బిజినెస్ ట్రావెల్లో సొరకాయ పట్టుకు తిరుగుతున్నాడు. అందరికీ తెలియదు కదా దీని సంగతి. ఆయన సొరకాయనే అనుకుంటారు చూసిన వాళ్ళని. అదే నవ్వాడు అతను. నేను కొంచెం నాకు చిన్న వీడియో క్లిప్ తీయండి అంటే తీసుకొచ్చాను, నీకు షేర్ చేస్తాను. ఇదేమో మా చిన్న కొడుకు బాంబేలో కలిసినప్పుడు అక్కడ ఒకటి ఇద్దరు తినేశారంట. యాక్చువల్గా 2 తీసుకొచ్చారు. ఇదేమో ఎయిర్పోర్ట్లో. ఇలాంటి వీడియో తీయమంటే ఎంత నవ్వుకుని ఉంటాడో ఆ కో ప్యాసింజర్. కష్టపడ్డావు కానీ ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి బోల్ తిరుగుతూ ఉంటావు, ఇలాంటి బోల్ కనిపిస్తుంటావు కదా. అంటే బిజినెస్ ట్రావెల్కి వెళ్ళి కూరగాయలు వేసుకోమంటావు. అంటే విచిత్రం కదా. యాక్చువల్గా నాకు ఇలాంటి అంతకుముందు ఎప్పుడైనా తెచ్చావా? ఇప్పుడు వీడియో కోసం తెచ్చావు. వీడియో కోసం కాదు, వీడియోలో లైక్ల కోసం. ఉంటాం మేమైతే ఇది ఎంజాయ్ చేస్తాము. వీడియో ఎలా ఉందో, ఈ సొరకాయ కాదు ఈ కీర ఎలా ఉందో చెప్పండి. పాపం కష్టపడ్డారు కదా, దానికోసమైనా లైక్ చేయండి.